చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. బేబీకి ఏంటంటే తనకి అవసరమైన పౌష్టిక ఆహారం అనేది బేబీకి తల్లి తనకి సరిపడేంతే తయారు చేస్తుంది. ఎంత మహత్తరమైందంటే ప్రిమెచ్యూర్ బేబీకి సరిపడే టైప్ ఆఫ్ మిల్క్ తయారు చేస్తుంది బ్రెస్ట్. టర్మ్ బేబీస్కి ఎలాంటి మిల్క్ అవసరమో అలాంటి మిల్కే తయారు చేస్తుంది అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అనుకుంటాం కదా ఆవు పాలు సరిపోతుంది తల్లిపాలతో అని. ఎంత అనుకున్నా తల్లిపాలు తల్లిదే. ఏ యానిమల్ కూడా వేరే యానిమల్ది తీసుకోదు కదండి, మన దగ్గరే ఉన్నది ఇదంతా. సో ఒక్కటి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది కరెక్ట్ టెంపరేచర్లో తల్లి లోపల మెయింటైన్ అవుతుంది. టోటల్ హైజీనిక్ అన్నమాట. అదే మనం బాటిల్లో ఉందనుకోండి, ఆ బాటిల్కి తిత్తి ఇవన్నీ ఉంటుంది, ఈడ ఆడ పెట్టేసి మళ్ళీ బేబీ నోట్లో పెట్టామనుకోండి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అబ్సల్యూట్లీ ఇన్ఫెక్షన్స్ అనేది బేబీకి బాగా తక్కువ ఉంటుంది. రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే అన్న కోశానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ లూజ్ మోషన్స్ ఇవన్నీ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ అబ్సల్యూట్లీ హైజీనిక్ అండ్ బేబీకి సరిపడేంతే తయారైతూ ఉంటుంది. ఇదే కాకుండా తల్లికి బిడ్డకి ఒక కరెక్ట్ బాండింగ్ అనేది ఉంటుంది. మనం కొన్ని రోజుల తర్వాత చూస్తాం కదండి, ఒక బేబీ ఆ తల్లి ఫేస్ చూసుకుంటూ స్మైల్ చేసుకుంటూ, ఆ తల్లి కూడా ఆ బేబీని చూసుకుంటూ అలాగా నవ్వుకుంటూ ఆ ఫీడింగ్ అనేది, ఆ టైప్ ఆఫ్ బాండింగ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఈ బాండింగే తనకి ఈ చైల్డ్కి ఎన్నోసార్లు చూసారనమాట. ఇలాంటి బ్రెస్ట్ ఫీడింగ్తో పెరిగిన పిల్లలకి, బాటిల్తో పెరిగిన పిల్లలకి ఆ బాండింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదే కాకుండా ఈ తల్లి పాలు కాకుండా మనం కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేసి ఇస్తారు. కొంతమంది జాబ్కి వెళ్లాల్సి వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి అమ్మ తాపించు అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పేది ఒకటే, బాటలు, ఆ నిప్పులు, ఆ టీత్స్ ఇవన్నీ వాడకండి. నేను ఎందుకు చెప్తున్నాను, ఇంత గట్టిగా చెప్తున్నానంటే వీటన్నిటి కూడా మనం స్టెరిలైజ్ చేయాలి. ఆ స్టెరిలైజ్ చేయకుంటే బేబీకి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది, గ్యాస్ట్రోఎంట్రైటిస్ వస్తుంది, ఇవన్నీ వస్తుంది. సో అది మళ్ళీ మనం స్టెరిలైజ్ చేయాలంటే ఎలాగే స్టెరిలైజ్ చేస్తాం, హీట్ స్టెరిలైజేషన్ చేస్తాం. మంచి బాయిలింగ్ వాటర్లో ఆ బాటిల్స్ని పెడతాం, ఆ నిప్పుల్స్ అంటే తీట్ అంటారు కదా అవి పెడతాం. ఇవన్నీ కూడా ఏమవుతుంది, అంత బాయిలింగ్ వాటర్లో ద లేటెస్ట్ సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నదన్నమాట. వీటిలో అన్నిట్లో నుంచి మైక్రో ప్లాస్టిక్స్ విడుదలవుతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది బేబీ యొక్క జీర్ణకోశానికి వెళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ బాడీలోకి వెళ్ళిపోతుంది. మీరు అన్న ప్రశ్నకి ఇది జవాబండి.